స్వర్ణోత్సవ వైభవం సెప్టెంబర్ 1వ తేదీన ఇక్కడ భగవాన్ స్వర్ణోత్సవ వైభవానికి జరిగే సంగతులన్నీ రాయమని కొందరు స్నేహితులు కోరారు. అందువల్ల ఈ జాబు రాస్తున్నాను. అయితే ఉత్సవం సందడిలో కార్యక్రమం నడిపిన వారికే సంగతులన్నీ సరిగ్గా జ్ఞాపకం లేవట. ఇక దవదవుల నిలిచిన అబలక అవగతం కావడం, విబుధవర్ల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతున్న భాగవత వచనానుసారం ఏదో రాయడానికి ఉపక్రమించాను. ఉత్సవం ఇంకా 20 రోజులున్నదనగా సర్వాధికారి పట్నం నుంచి వచ్చారు. అప్పటికి నెల దాటింది వారు మధుర వెళ్ళి. వారు పట్నం రాగానే అందరూ చేరి ఏమేమో ప్లాను చేసుకున్నారట. కానీ ఇక్కడ మాత్రం వారు వచ్చేదాకా ఉత్సవ సన్నాహం అంతంత మాత్రంగా ఉంది. ఇంగ్లీషు పుస్తకం సావనీర్ అచ్చు నిమిత్తం శ్రమిస్తూ ఉండేవారు ఎవరైనా ఉన్నారేమో కానీ హాలులో సంస్కృత శ్లోకాలు తర్జుమా చేయించే నిమిత్తం భక్తుల ఇచ్ఛానుసారం పాత కాగితాలు తిరగేస్తూ నటనా మాత్రంగా కార్యం నడుపుతూ వాత్సల్య స్వరూపులకు భగవాన్ తప్ప మిగతా వారికి ఈ ప్రమేయమే లేనట్లున్నది. సర్వాధికారి రాగానే పనులు తీవ్రంగా చేయడం ప్రారంభించారు. ఆఫీసులో ఏం ఆలోచించారో ఎవరి ప్రోద్బలమో కానీ భగవాన్ ఉండే హాలు నానుకునే కొండ వైపున పెద్ద పాక వేయడం మొదలుపెట్టారు. అప్పటికి దాదాపు నెల నుంచి కృష్ణస్వామి బలహీనంగా ఉంటూ వచ్చారు. ఈ పాక ప్రారంభించారో లేదో వారికి ఎక్కడలేని బలం వచ్చింది. నిచ్చెనెక్కడం, పాక కప్పడం అన్నింటిలోనూ భాగస్తులే. పాక అయింది, కింద సిమెంట్ చెయ్యాలన్నారు. నీళ్లు చల్లడం, దిమ్మెసా కొట్టడం ఒకటేమిటి విశ్వరూపం ధరించారన్నమాట. తోక ముడుచుకుని పిట్టవలే కూర్చున్న హనుమంతుడు వారధి దాటాలన్న వార్త వినగానే శరీరం పెంచి విశ్వరూపం ధరించినట్లు విజృంభించి చేయవలసిన పనులన్నీ చేశాడట. భగవద్భక్తులకు పరోపకారమే పరమోత్సాహం కలిగిస్తుందన్నటకు ఇవే నిదర్శనాలు. ఉత్సవం 20 రోజులున్నదనగా పట్నం నుంచి నీవు వచ్చి చింతా దీక్షితుల గారి పాటలు, వ్యాసాలు, నా గొబ్బిపాట స్వర్ణోత్సవంలోగా అచ్చు వేయించి తెస్తానని తీసుకువెళ్ళావు కదా. ఆ వెనుక మురగనారు మరికొందరు భక్తులు పాటలు, పద్యాలు రాసి అచ్చుకు పంపారు. సంస్కృతంలో కపాలి శాస్త్రి రాసిన శ్రీ రమణ గీతా భాష్యం అచ్చయి వచ్చింది. ఆహ్వాన పత్రికలు ఇంగ్లీషులో అచ్చొత్తించి 50 బంగారు వర్ణపు చుక్కలతో చుట్టూ నింపి భక్తులకు పంపబడినవి. 50 ఏండ్లకు పూర్వం గోకులాష్టమి రేపనగా భగవాన్ అరయనార్లూరు వచ్చారట. ఆనాడు ఆదివారం అష్టమి. సోమవారంన కీలూరులో ముత్తుకృష్ణ భాగవతునింట కడుపారా భుజించి నవమి మంగళవారమున ఉదయమే ఈ అరుణాచల క్షేత్రంను అడుగుపెట్టారట. నాడు మొదలు నేటి వరకు ఈ ఊరి నుండి కదలలేదన్న విషయం ఇంత అందరికీ విశదమే. ఆ నవమి మంగళవారం అప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ అయిందట. ఖండాంతరవాసులకు తెలియగలందులకు ఈ సెప్టెంబర్ 1వ తేదీకే స్వర్ణోత్సవం నిర్ణయించిరి. హిందూ సాంప్రదాయానుసారం గోకులాష్టం గడిచిన మరుదినమే స్వర్ణోత్సవం అని చెప్పవలసి ఉన్నది. ఈశ్వర చిద్విలాసం ఏమో కానీ ఈ ఏడు కూడా ఆగస్టు 19వ తేదీ సోమవారమే గోకులాష్టమి అయింది. మర్నాడు మంగళవారం. ఆనాడు తమిళ సాంప్రదాయానుసారం మాకిదే స్వర్ణోత్సవ దినమని రామస్వామయ్యరు మరికొందరు భక్తులు అరవంలో పాటలు, వ్యాసాలు రాసి చదివారు. తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి నవమి మిగులు ప్రాధాన్యం గనుక 21వ తేదీ బుధవారానికి 50 ఏండ్లు పూర్తి అని ఆ రోజున సాంబశివరావు గారు భక్తిపూర్వకంగా తెలుగులో పూర్వులు రాసింది ఒక ప్రార్థనా శ్లోకము, నీ పాదకమల సేవయు అన్న భాగవత పద్యము రాసి భగవాన్లకు సమర్పించారు. మరొకరు స్వయంగా పద్యాలు రాసి చదివారు. ఆ వెనుక ఎందరో పద్యాలు, పాటలు రాసి చదవడం ప్రారంభించారు. ఆ స్తోత్రపారాయణం అంతు లేకుండా మొన్నటి వరకు సాగుతూనే ఉంది. 23వ తేదీ నుండి రైల్వే సమ్మె ప్రారంభం. భక్తులు ఎలా వస్తారా అని అనుకున్నాం. కొందరు భక్తులు 29వ తేదీకే కాట్పాడి వరకు రైల్లో వచ్చి ఆ వెనుక బస్సుల్లోనూ లారీల్లోనూ పడి ఎలాగో వచ్చి చేరారు. చవితికి గుళ్ళో వినాయక పూజ జరిగింది. జూబ్లీ హాల్ అని భగవాన్ పేరు పెట్టిన ఆ పాక పక్కనే పెళ్లి పందిరల్లే పందిరి తయారైంది. కొందరు చాందిని కడితే బాగుంటుందన్నారు. కొందరు తోరణాలు కట్టి సోఫా అలంకరిస్తే బాగుంటుందన్నారు. ఉపన్యాసకులంతా బస్సులో ఎక్కి రాత్రి 9 గంటలకు వచ్చారు. తెల్లారితే ఉత్సవం. దాని గురించే రాత్రంతా మాట్లాడుకుంటూ పొద్దుపోయి పడుకున్నాము. ఉషకాలం మామూలుగా 5ంటికి పారాయణంకు వెడితే నా కర్మనా ఇత్యాది చెబుతున్నారు. అప్పుడే రోజు కంటే 1 గంట ముందే ప్రారంభించారట కార్యక్రమం. విద్యార్థులు పూజాద్రవ్యాలు తెచ్చి భగవాన్ ముందు పెట్టి గుళ్ళోకి తీసుకుని వెళ్ళారు. మా అజాగ్రత్తకు సిగ్గుపడి పందిట్లోకి వచ్చి చూతుము కదా, లక్షణంగా అలంకరించి ఉంది. అంత పాకకు చుట్టూ కుచ్చుల ఎర్రగుడ్డ, మామిడి తోరణాలు, పూలమాలలు ఏమేమో కట్టారు. బరోడరాని గుళ్ళో దేవి యోగాంబకు కట్టే నిమిత్తం సరిగా ముద్దగా ఉండే చీరలు ఈ మధ్యనే చాలా పంపింది. అవన్నీ విప్పి జూబ్లీ హాల్ అని పేరు పొందిన ఆ పర్ణశాలలో ఉత్తర దిక్కున అమర్చబడ్డ రాతి సోఫా చుట్టూ మందిరం వల్లే చుట్టారు. లైట్ల ముందని ధగధగలాడుతున్నవి.
బరోడా రాణి అమ్మవారికి పంపిన చీరలు కావా అని భక్త సహోదరుని ప్రశ్నిస్తే భగవాన్ సోఫా చుట్టూ అలంకరించాకే అమ్మవారికి అన్నారు ఆయన. భేష్ మంచిదన్నారు మరొకరు. రాత్రి 9ంటికి చూస్తే ఏదీ లేదు. తెల్లవారుజామున 5ంటికి ఇదంతా అమరిందంటే ఈ భక్త సోదరులు రాత్రంతా నిద్రపోలేదని అనుకోవాలి. ఇతర ప్రదేశాల నుండి ప్రేక్షకులు రాత్రికి రాత్రే ఎలా వచ్చారో ఏమో, మూటాముళ్ళే దగ్గర పెట్టుకుని గుంపులు గుంపులుగా కూర్చున్నారు తిరునాళ్ళ ప్రజవలే ప్రాతకాలానికి. భగవాన్ 6:30కే స్నానం ఆహారం ముగించుకొని అరుణాచలం వైపుకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కృష్ణస్వామి రాతి సోఫా శుద్ధ ఖద్దరు వస్త్రాలతో అలంకరించి రాట్నం బొమ్మతో ఉన్న దేశీయ త్రివర్ణ పతాకం ఒకటి కొత్తగా కొని బాలేసు పైన కప్పి ఉంచారు. ఇన్ని ధగధగల మధ్యన అది జాతీయతా గౌరవాన్ని సూచిస్తూ ఆకర్షణీయంగా ఉన్నదనుట అతిశయోక్తి కాదు. అన్నా అదేమి చిత్రమో కానీ ఈ సెప్టెంబర్ 2వ తేదీనే జవహర్లాల్ అఖిల భారత ఖండంనకు ప్రధానమంత్రి పదవి వహించారు. 7 గంటలకల్లా జ్యోతిర్మయ దృక్కులతో బ్రహ్మాండ భాండమునే కప్పుతూ భక్తుల సేవకుని వారిని అనుగ్రహించుటకు కౌపినధారియకు భగవానుల ఆ వేదిక మీద ఆసీనులైనారు. అలౌకికమై దేదీప్యమానమైన వారి ముఖ విలాసం భక్తులను ఆనందసాగరాన ఓలలాడించింది. ఆనాటి ఆ మూర్తిని చూసిన వారిది మహాభాగ్యం సుమ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న గీతావచనానుసారం నామరూపరహితుడగు భగవానుడే భూమి అందు అప్పుడప్పుడు మానవాకృతిని అవతరించి మనలో కలిసిమెలిసి నటిస్తూ మనలను దుష్పథం నుండి మరల్చి సన్మార్గవర్తులుగా చేసి శాంతి సుఖమును చవిచూపుననియో, శ్రీరామచంద్ర శ్రీకృష్ణార్జ అవతారం లిట్టివేయనియో వాల్మీకి వ్యాసాది మహర్షులు పురాణ రూపమును చాటించిరి. నేడు మనకిట్టి భాగ్యం లభించినది. అవతార పురుషుడు జగద్గురువు అయిన శ్రీ రమణ పరమాత్మ 50 సంవత్సరములుగా ఈ అరుణాచల క్షేత్రమును నిలిచి వీక్షణం మాత్రముననే మానవులను పునీతులను చేసి రక్షించుచున్నారు. ఆ పరమపురుషుని అనన్యభక్తితో సేవించిన వానికి మౌనోపదేశముననే బంధములు తొలగించి అక్షయ మోక్ష సామ్రాజ్యమున నివాసం కల్పించగలరు. అమూల్యమైన కాలం వృధా పుచ్చక భక్తితో వారిని సేవించుటే మన కర్తవ్యం. వారి గురుస్థానం అలంకరించే 50 వత్సరములైనదని ఈ స్వర్ణోత్సవమే చాటుచున్నది. ఇది స్వర్ణయుగమని నవయుగమని భక్తులెందరో పొగుడుతున్నారు. ఇంతకాలంగా ఎందరో పుణ్యాత్ములు వారి కృపకు పాత్రలై శాంతిసుధను పానమునర్చి ధన్యులైనారు కానున్నారు. నేను నేటి వరకు సరిగా కన్ను తెరిచి వారి అవతారతత్వం పూర్ణంగా గ్రహించి అనన్యభక్తితో శరణ పొందలేకున్నాను. నా వంటి వారు అనేకులుంటారు. మా అసక్తతను గ్రహించి ఈ దయామూర్తి అనేక విధముల సేవకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశంలోకెల్లా అమోఘమైన అవకాశమే ఈ స్వర్ణోత్సవం అని నా ఊహ. ఇప్పుడును ఈ పురుషోత్తముని ఎట్లు సేవించవలనో, ఏమని వినితింపవలనో, ఏమిచ్చి పూజించవలనో తెలియలేనైతిని. సర్వవ్యాపి అయి సనాతనమైన అవాంగ్మానస గోచరమైన పరతత్వమే ఆకృతి వహిస్తే ఏమిచ్చి సంతృప్తి పడగలని చెప్పు. ఆ మౌన స్థితిలో ఉండుటే వారికి సరైన పూజ. ఆ పూజ నాకు అందనందున దవ్వదవ్వల నిలిచి వారి పాదధూళి చేతనే జన్మ పావనమగునని తలచి సంతృప్తి పడితిని. ఈ అవతారమున చిరకాలం ఇట్లే నివసించి భవతాపతప్తులకు జీవులకు కృపా వీక్షణామృతమిచ్చి రక్షింపుడని ప్రార్థించుట కంటే చేయగలదేమున్నది? ఉదయం 7 గంటలు మొదలు రాత్రి 7:15 వరకు జరిగిన కార్యక్రమం మరొక జాబులో రాస్తాను.